శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాల వివాదము, హేమత్ పంతు అను బిరుదు ప్రదానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఈ పిండిని ఊరి బయట చల్లి కలరాజ్యాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురకల్పనది. అదే కాక బాబాగారి వింతలీలను చర్యలను మనస్సునకు ఆనందం కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవనమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడును కానని హేమత్ పండు భయపడను. అతట్లా అనుకొనెను. నా యొక్క సన్నిహితుని స్నేహితుని చరిత్రయే జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలను? అవతార పురుషుల లక్షణం ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండాను తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమను నేను ఎట్లు కీర్తించగలను? సప్త సముద్ర లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డులో మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువల్ల నలుగురిలో నవ్వులు పాలు అవగుదునేమోనని భయపడి శ్రీ సాయేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగేశ్వరునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించనని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయి కుతూహపడదరో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించదును. యోగులే అట్టు పనికి ప్రేరేపించరు. దాన్ని నెరవేర్చేటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించదురు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వర చరిత్ర వ్రాయటకు కాంక్షించను. యోగులు అతను ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించుతుని మహీపతి 4 గ్రంథములు రాసను. అది భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము ఉన్నవి. దాసగును రాసిన భక్త లీలామృతము సంత కథ అమృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములు ఉండెను. సంత కథామృతంలోని 57 అధ్యాయం నందు బాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా విశదీకరించబడినవి. ఇది సాయిలీలా మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువులు ఈ అధ్యాయాన్ని కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మహతా అను భక్తుడు శ్రీ సాయి కథను ముద్రించినారు. శ్రీ సాయినాథ ప్రభ అను మాసపత్రిక సిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయటం కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకములు, కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగుజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగుజేయును. ఏ పరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములు, ఉపదేశముకులుగాను బాబా ప్రబోధములు విని వారిని మననము చేసినచు భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానాందము పొందెదరు. అందుచే బాబా లీలను పుస్తక రూపంలో వ్రాయ నిశ్చయించుతుని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగిలిన ఆనందము కలుగుచేయను. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితముగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటితిని. సాయిబాబా ఈ కార్యములను ప్రోత్సహించను. నా అహంకారను వారి పాదంపై ఉంచి శరణు వేడితిని. కావున నా మార్గము సవ్యమైందనియు బాబా ఇహపర సౌఖ్యమును తప్పక దయచేయవనియు నమ్మి ఇంటిని.
నా అంతటి నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుండిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తులు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లన్రి: ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించినాడు. నేను భిక్షాటన నుంచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దాన్ని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియో జయప్రదముగా చేయలేము. అది విన్నంతని శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊసి ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లు చెప్పుచుండెను: కథలను అనుభవమును పోగు చేయము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయును. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చను. వాడు తన అహంకారం విడవలను, దాన్ని నా పాదములపై పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యలకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పడదను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చను కూడా లేకున్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధులు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దాన్నే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించుకుము. ఏ విషయంపైనను కీడు మేలు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమత్ పంతు అని పిలిచుటకు కారణమేమో మీకు చెప్పెదను. ఇప్పుడే దాన్ని మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కర్తో నేను ఎక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేతుని వారికి నేను వాగ్దానం చేసేదిని. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణంకు అడ్డుపడినది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుడు కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మంత్రములన్నీ ఉపయోగించను, కానీ నిష్ఫలమైనను. జబ్బు తగ్గలేదు. తొలకు వాని గురువును పిలిపించుకుని పక్కన కూర్చుండబెట్టుకున్నాను, కానీ ప్రయోజనం లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనం ఏమి? గురువు మనకి ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవును అని భావించి షిరిడీ ప్రయాణం మానుకుంటుంది. కానీ కానున్నది కాక మానదు. అది క్రింది విధముగా జరిగినది. కాకా సాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడైన వసూయకు పర్యటనకే పోవుచుండెను. ఠాణా నుండి దాదరకు వచ్చి ఇచ్చట వనయ్యి పోవు బండి కొరకు కనిపెట్టుకుని. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణంలో వాయిదా వేసినందుకు నాపై కోపగించెను. నానా సంతోషదాయకమగు సమ్మతముగానే ఉండెను. అందుచే ఆ రాత్రి షిరిడీ పోవు నిశ్చయించితిని. సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడ్ వెళ్ళి రైలు ఎక్కవాలని అనుకుంటుని. అట్లనే దాదరుకి టికెట్ కొనుక్కుని రైలు ఎక్కి కూర్చుండిని. బండికి బయలుదేరినగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చుని పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామనంతయు చూచి ఎక్కడికి పోచుంటిని అని ప్రశ్నించను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదరు స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మయన్మాడులో దాదరులో జరగదని, అదే రైల్లో ఇంకను ముందుకు పోయి బోరీ బందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చాను. ఈ చిన్న లీలయే జరగకుండాచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి దిగుని షిరిడీ చేరలేకపోయేవాడిని. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లా జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటల్లోగా నేను షిరిడీకి చేరితిని. షిరిడీలో నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటే షిరిడీ వచ్చే భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబా దర్శించమని నాకు ఆత్రం కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చున్న తాత్యా సాహెబ్ నూల్కరు బాబా వాడా చివరిన ఉన్నారనియు మొట్టమొదటి ధూళి దర్శనం చేసుకునమని సలహా ఇచ్చారు. స్నానాంతరం ఓపికగా మరలా చూడవచ్చును. ఇది విన్న తోడిని నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదిని. నాలో ఆనందం పొంగి పొర్లింది. నానా సాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు అనుభవమైంది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని. మనసుకు సంతుష్టం కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసిన ప్రోత్సహించిన వారందరికీ నేను ఎంతో రుణపడినట్లుగా భావించుతుని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించుతుని. వారి రుణమును నేను తీర్చుకునలేను. వారిని గప్తికి తెచ్చుకుని వారికి నా మనసులోకి సాష్టాంగ ప్రణామం చేసేదిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వలన కలుగు చిత్రం ఏమనగా మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనక కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనం లభించిందనుకున్నాను.
అనుకుంటిని. సాయిబాబాను చూసినంత మాత్రమే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవని నేను వారించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పించుకుని వల్లను ఏమీ చేయకు సోమరుగా కూర్చుని వారికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షం ఆశ్రయించితిని. బాటే ఇంకొక వాదం పట్టుకుని ప్రారబ్ధం తరపున వాదించుచు కానునదు కాక మానదు మానవులు కూడా ఈ విషయంలో ఓడిపోయేది. మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలు అటుండునిమ్ము, గర్వమును గాని అహంకారం గాని నీకు తోడ్పడవు అన్ను. ఈ వాదన 1 గంట వరకు జరిగాను. కానీ అతివిద్ధంగా ఏమీ తేలలేదు. అలసిపోటుచే ఘర్షణ మానుకొంటిని. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారం లేకునుచో వివాదములకు తావులేదని గ్రహించి వేల వివాదములకు మూల కారణం అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాని పిలిచి ఇట్లా అడిగాను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? ఆ దేన్ని కూర్చి ఈ హేమత్ పండు ఏమి చెప్పుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని. సాటావాడ మసీదుకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకు ఎట్లా తెలుసును? అతడు సర్వజ్ఞుడై ఉండవలను, లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును? బాబా మన యంత్రాత్మపై అధికారియే ఉండవచ్చును. హేమత్ పంతుని బిరుదునకు మూల కారణము. సాయిబాబా నన్నెందుకు హేమత్ పంతుని పిలిచేదనని ఆలోచింపసాగాను. ఇది హేమాద్రి పంతు నామకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను ఇక నూతన గణిత విధానము కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడును, మేధాశక్తి అంతగా లేనివాడును. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు వసంగిరో తెలియకుండాను. ఆలోచన చేయగా అది నా అహంకారము చంపుటకు ఇచ్చిననియో నేనెప్పుడు అణుకు నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయుండవచ్చని గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలు నేను చెప్పిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుంది. భవిష్యత్ చర్యను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరు హేమత్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యం కలదనియో భవిష్యత్తు తెలిసిటే బాబా ఇట్లా నేను భావించవచ్చును. ఏలైనగా హేమత్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యములతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా చూచుండును. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయంలో శ్రీ సాయి సచరిత్రను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమన్నో హేమత్ పండు రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం కూర్చి తాను రాసుకున్న దాన్ని ప్రచురించను. హేమత్ పంత్ బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడికి అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడికి పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున ఉన్న అడవిలో పుల్లు, తోడేళ్లు కూడా కలవని బాబా బదులిచ్చాను. మార్గదర్శనం వెంట తీసుకుని పోయినచో కాకాసాహెబ్ అడగగా అట్లనిచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేరును. మార్గమధ్యమున ఉన్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడచ్చటే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే సమాధానమని గుర్తించును. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడు కాదా అన్న వివాదం వల్ల ప్రయోజనం లేదని గ్రహించను. పరమార్థము నిజముగా గురువు బోధనల వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తన గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకుతూ ఉండి ఆత్మ సాక్షాత్కారం పొందిదనియు, దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబూరి అని 2 గుణములు ఆవశ్యకమని గ్రహించను. 2వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.